నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటి వరకు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఇన్నాళ్ళు ఆన్లైన్ ఉద్యమంగానే ఉన్న సిజేపీ ఇప్పుడు ఆఫ్లైన్ ఉద్యమంగా కూడా మారుతోంది. వాళ్ళ జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనలకు ఆ పార్టీ పిలుపునిచ్చిన పరిస్థితి. ఇప్పటికే కొంతమంది ప్రముఖులు కూడా సిజేపీలో జాయిన్ అయ్యారు. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం మోదీకి ఎలాంటి సవాళ్లు విసురుతోంది సార్? అంటే వాస్తవంగా ఇదేమి పొలిటికల్ పార్టీగా జాయిన్ అవడం అనే ప్రసక్తే ఉత్పన్నం కాదు. రాజకీయ పార్టీగా రిజిస్టరే కానప్పుడు ఇది ఒక ఆర్గనైజేషన్ కాకుండా రిజిస్టరింగ్ కాలేదు. అందువల్ల మనము ఇందులో ప్రముఖులు జాయిన్ అయ్యారనేది రాంగ్ నోషన్. అయితే ఈ మూమెంట్కు మద్దతుగా మేము కూడా చేరుతున్నామని మీరు అన్నట్లు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పేర్కొన్నారు. కానీ ఒక రాజకీయ పార్టీ అయితే తృణమూల్ కాంగ్రెస్ ఉన్న ఎంపీలు ఇందులో ఎలా చేస్తారు? ఒక పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకో పొలిటికల్ పార్టీలో చేరరు కదా. అయితే మీరు క్వశ్చన్లో అబ్జర్వ్ చేసినట్లు కొన్ని పాయింట్స్ మాత్రం నిజం. ఒకటి, ఇది ఒక ఆన్లైన్ ఫినామినన్గా స్టార్ట్ అయింది. చాలా మంది ఇది ఒక ఫ్రివిలస్ ఫినామినా, ఏదో కాస్త జెన్జీ పైత్యముగా కొట్టిపారేశారు. ఇప్పుడు అది ఎడ్యుకేషనల్ పాత్రలోకి వస్తుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్. అంటే ఇప్పుడు కూడా ఒకటి క్యాంపెయిన్ ప్రాపగండా ఐడియా ఫామ్లో ఉండేటప్పుడు దానికి ఉండే కెపాసిటీ వేరు, అదొక ఎడ్యుకేషనల్ ఫామ్లోకి వచ్చినప్పుడు దాని కెపాసిటీ మారిపోతుంది. సో ఇదొక ఎడ్యుకేషనల్ ఫామ్లోకి వచ్చి రంగంలోకి దిగింది. రెండవది, ఒక జనరల్ యాంగర్ ఆఫ్ జెన్జీ, అంటే జెన్జీలో ఉండే అసహనము, కోపము, ఈ రాజకీయ వ్యవస్థ పట్ల ఒక ధిక్కార స్వరంగా ఉన్నది కాస్త కాంక్రీట్ ఇష్యూ బేస్డ్ మూమెంట్గా ఇది ముందుకొచ్చింది వాళ్ళ జంతర్ మంతర్లో ప్రొటెస్ట్. సో అంతకు ముందు ఇదొక క్రేజీ ఐడియాగా కొట్టిపారేసిన వాళ్ళు ఉండొచ్చు. సో ఎందుకంటే పొలిటికల్ అకౌంటబిలిటీ, ఉమెన్కు 50% క్యాబినెట్ పోస్టులు ఇవ్వాలి, మీకు ఇక్కడ పొలిటికల్ పార్టీ నుంచి ఫిరాయిస్తే 20 ఏళ్ల వరకు పోటీ చేయకూడదు, చీఫ్ జస్టిస్ గా రిటైర్ అయిన వారు మళ్ళీ అతనికి ఏ రకమైన రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు, ఇలాంటి డిమాండ్లతో స్టార్ట్ అయింది యాక్చువల్గా ఈ ఉద్యమం. గోదీ మీడియా జర్నలిస్టుల బ్యాంక్ అకౌంట్ల పైన విచారణ జరపాలి అని. ఇవి వినటానికి చూసటానికి అట్రాక్టివ్గా ఉంటాయి, కానీ ఓకే ఇది ఇస్ ఎ క్రేజీ యూత్ ప్రొటెస్ట్ గానే కనిపించింది. కానీ ఇప్పుడు అది ఒక కాంక్రీట్ ఇష్యూ పైన నిర్దిష్టమైన పోరాట రూపంలోకి మారింది. కాంక్రీట్ ఇష్యూ ఏంటి? ఈ పేపర్ లీక్స్, ఎగ్జామినేషన్ సిస్టమ్ పైన క్రెడిబిలిటీ ప్రశ్నార్థకం కావడము, యంగర్ జనరేషన్లో తీవ్రమైన అసహనము, వారి పేరెంట్స్లో తీవ్రమైన ఆందోళన అనేటువంటి ఒక కాంక్రీట్ ఇష్యూ పైన ఒక కాంక్రీట్ ప్రొటెస్ట్ రూపం, అంటే ఏదో ఆన్లైన్లో మాట్లాడడం కాదు, జంతర్ మంతర్లో నిరసన రూపానికి ఇది సంతరించుకుంది. ఇది రెండవ చేంజ్. మూడవ చేంజ్ ఏంటంటే ప్రముఖులు జాయిన్ అయ్యారు, పార్టీలో కాదు ప్రొటెస్ట్లో జాయిన్ అవుతున్నారు. అది ఇంట్రెస్టింగ్ డైమెన్షన్. మీకేదో ఇది యాంగ్రీ యంగ్ మెన్, యాంగ్రీ యంగ్ ఉమెన్ ప్రొటెస్ట్ కాదు. ఇందులో కాస్త సబ్స్టాన్షియల్ ఇష్యూస్ పైన చాలా కాలంగా సోషల్ యాక్టివిజం, గ్రాస్ రూట్స్ యాక్టివిజానికి అసోసియేట్ అయి ఉన్నటువంటి నాయకుల ఎంట్రీతో ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయత, ఈ ప్రొటెస్ట్కు ఒక గ్రావిటీ వస్తుంది. సోనమ్ వాంగ్చుక్ లాంటి లడక్ ఉద్యమకారుడు కూడా ఇందులో ఎంటర్ అయ్యారు. ఇంకా బహుశా ఇతరులకు కూడా ఎంటర్ అవుతారు. ప్రశాంత్ భూషణ్ లాంటి ప్రఖ్యాత అడ్వకేట్, ఇతర యాక్టివిస్టులకు కూడా ఈ కాక్రోచ్ల ఉద్యమానికి మద్దతు కూడా ఇచ్చారు. ఇది థర్డ్ ఫినామినాగా ముందుకొచ్చింది. ఈ మూడింటి కాంబినేషన్ మీరు అడిగిన క్వశ్చన్ ముందు వస్తుంది. ఇది మోడీకి సవాల్గా ఉంటుందా? మోడీకి సవాల్గా ఉండాలంటే నాలుగవ ఫినామినన్ రావాలి. ఇది పొలిటికల్గా గల్వనైజ్ కావాలి. పొలిటికల్గా గల్వనైజ్ కావటానికి ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్లో ప్రయత్నం, అది ఎంత మేరకు సఫలమవుతుంది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, లేదు ఇతర మరో కొత్త రాజకీయ పార్టీకి ఇది రాజకీయ ఉద్యమానికి రాజకీయ రూపాన్ని సంతరించుకుంటుందా అనేది క్వశ్చన్. సో ఢిల్లీలో ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అనే మూమెంట్ నడిచింది. ఇది యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా నడిచింది. దాంట్లో అనేక రకాల స్వచ్ఛంద సంస్థల నుంచి మొదలుకొని ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న సంఘటన కార్యకర్తల వరకు
యూపీఏ అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు. దాని నుంచి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మోడీ లాభపడ్డాడు. ఢిల్లీ స్థాయిలో మీకు అరవింద్ కేజ్రీవాల్ ఎమర్జ్ అయ్యాడు. సో అప్పుడు కూడా నేషనల్ పొలిటికల్ ఫినామినా కొత్తది రాలేదు. అప్పటికి ఎగ్జిస్టింగ్ అపోజిషన్ పార్టీ లాభపడ్డది. ఇప్పుడు కూడా ఈ కాక్రోచ్ల ఉద్యమం ఉధృత రూపాన్ని సంతరించుకుంటే ఎగ్జిస్టింగ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ లాభపడతాయా లేదా కొత్త పొలిటికల్ ఫార్మేషన్స్ కు ఇది ఏమైనా దారి తీస్తుందా అనేటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు ముందుకు వస్తుంది. ఇది బట్ దే ఆర్ టూ ఎర్లీ. కానీ ఒకటి మాత్రం నిజం, మోడీకి మాత్రం ఒక సీరియస్ ఛాలెంజ్ గా బీజేపీకి ఎమర్జ్ కాబోతుంది. ఎందుకు ఎమర్జ్ కాబోతుందో చెప్పే ముందు దీని క్యారెక్టర్ ఎందుకు ప్రాధాన్యత మనం చెప్పాలి. గతంలో రైతు ఉద్యమాలు చూసాం, మైనారిటీల ఉద్యమాలు చూసాం, ఇలా రకరకాల ఉద్యమాలు చూసాం దేశంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా. కానీ అవేమి సెక్షనల్ ప్రొటెస్ట్, రైతులది ఓన్లీ రైతులకే సంబంధించిన పోరాటం. అది కూడా ప్రధానంగా పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ లోని ప్రాంత రైతాంగం ఇందులో ఒక కీలక పాత్ర పోషించారు. అఫ్కోర్స్ దేశవ్యాప్తంగా రైతాంగం సంయుక్త కిసాన్ మోర్చా ఉద్యమంలో భాగస్వామైన మాట నిజం. నాలాంటి వాళ్ళకి కూడా ఇందిరా పార్క్ లో రైతుల ప్రొటెస్ట్ లో పాల్గొన్నాం. బట్ మ్యాసివ్ మాస్ మొబిలైజేషన్ మాత్రం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ ప్రాంత రైతాంగమే ప్రధానమైన భూమిక పోషించారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు మీకు సిఏఏ ప్రొటెస్ట్ ఉంది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, అది ప్రధానంగా మైనారిటీల ప్రొటెస్ట్ గానే మిగిలింది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రొటెస్ట్ వేరు, ఇది వేరు. ఇదేంటంటే యంగర్ జనరేషన్ మొత్తం ప్రొటెస్ట్. ఎందుకంటే ఓటరు మీకు ఇదొక మల్టీ క్లాస్. మీకు బీజేపీ కార్యకర్తల ఇళ్లలో కూడా ఇదే ఆందోళన, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నమ్మేవారి కుటుంబాల్లో కూడా ఇదే ఆందోళన. సో రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఒక పేద మధ్యతరగతి బిడ్డ ఆశతో కోచింగ్ లో తీసుకుంటూ ఎగ్జామ్ రాసిన బిడ్డ కావచ్చు, లేదా ఒక పెద్ద డాక్టర్, ఒక సంపన్న ఐఏఎస్ అధికారి, ఒక సంపన్న పారిశ్రామికవేత్త బిడ్డ కావచ్చు, అందరూ కూడా నీట్ రాస్తారు, అందరూ కూడా ఆ సిబిఎస్ఈ ఎగ్జామ్ రాస్తారు, అందరూ కూడా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తారు. సో దీని బాధితులు అక్రాస్ ద కాస్ట్, క్లాస్, సెక్షనల్, జాగ్రఫికల్ డివైడ్ దాటి ఉన్న బాధితులు. ఇది మోడీకి ఉన్న పెద్ద ఛాలెంజ్. ఇక ముఖ్యమైనది ఏంటంటే యంగర్ జనరేషన్ బీజేపీని గెలిపించిన ఓటర్. యంగర్ జనరేషన్ అంటే ఇదే మామూలు కాదు. నేను గివ్ యూ ద ఎంపరికల్ బేస్ ఆల్సో. వీళ్ళెంత అని ఇప్పుడు 2024 ఎలక్షన్ కమిషన్ డేటా తీసుకుంటే 18,019 ఇయర్స్ మధ్య, అంటే న్యూ ఓటర్ అంటారు, కొత్త ఓటర్ 18-19 సంవత్సరాల వయసు కలిగిన ఓటర్ 2024లో ఓటేసిన వారు 1,80,00,000, సుమారు 18 మిలియన్ ఆర్ 1,80,00,000. ఇక 1920 to 29 ఇయర్స్ అంటే ఒక యంగర్ ఓటర్ బిలో 30 ఇయర్స్ ఇంకొక 197 మిలియన్ అంటే ఒక 19,70,00,000. ఈ రెండు యంగర్ గ్రూప్స్ కలిపితే అంటే 18 to 30 ఇయర్స్ లోపు 29 వరకు ఈ వెరీ యంగ్ అండ్ న్యూ ఓటర్ తీసుకుంటే 210 మిలియన్ అంటే 21 కోట్ల మంది ఈ యంగ్ ఓటర్స్ ఉన్నారు. అంటే ఇది టోటల్ ఓటర్స్ లో నియర్లీ 21%. అంటే టోటల్ ఓటర్స్ ఒక 980 మిలియన్ ఉన్నట్టున్నారు, 98 కోట్లు. అందులో 21 కోట్లు అంటే సుమారు 21%. అంటే ఇది మామూలు ఓటింగ్ కాదు కదా, 21% ఇండియా మొత్తంలో. అంటే ఈ 21% ఆఫ్ ఓటర్ కు సంబంధించిన అంశమే కాదు ఇది. ఇప్పుడు ఒక 18 ఇయర్ 19 ఇయర్ బిడ్డ ఎగ్జామ్ రాస్తున్నారు, నీట్ ఎగ్జామ్. ఒక 18 ఇయర్ బిడ్డ మీకు సిబిఎస్ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. ఒక 20 ఇయర్స్ బిడ్డ కామన్ యూనివర్సిటీ టెస్ట్ రాస్తున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, వీళ్ళ బైనమావులు ఉండొచ్చు, మేనత్తలు ఉండొచ్చు, తాత ఉండొచ్చు, నానమ్మలు ఉండొచ్చు, అమ్మమ్మలు ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఆ బిడ్డ భవిష్యత్తు చుట్టూ ఆశల ఆకాంక్షల సౌధాలను నిర్మించుకుంటారు. మన ఇళ్ళలో చూడండి, మన మనవరాలు, నా కూతురు నీట్ ఎగ్జామ్ రాస్తుందంటే మా అమ్మలో యాంగ్జైటీ, మా నాన్నలో యాంగ్జైటీ, మా చెల్లెలో యాంగ్జైటీ, మా అన్నయ్యలో యాంగ్జైటీ. సో ఒక్కరి యాంగ్జైటీ కాదు అది, ఇదేదో కేవలం
ఆ 18-year బిడ్డ యాంగ్జైటీ కాదు అది. ఇట్ ఈస్ అన్ యాంగ్జైటీ ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళందరి ఆశలు ఆకాంక్షలు ముడిపడి ఉంటాయి ఎగ్జామ్లో. అందువల్ల ఎగ్జామినేషన్ పేపర్ లీక్స్, ఎడ్యుకేషనల్ గవర్నెన్స్, ఎగ్జామినేషన్ సిస్టమ్ మోడీ క్రెడిబిలిటీని సీరియస్గా క్వశ్చన్ చేశాయి. మోడీ ప్రభుత్వ సామర్థ్యాన్ని చాలా తీవ్రంగా క్వశ్చన్ చేశాయి. ఇక్కడ వరకే అయినా కూడా కాస్త తప్పించుకోగలిగేవారు. కానీ దీనికి అదనంగా ఏంటి, ఈ 29 years 18 to 29 years వాళ్ళ కన్సర్న్ ఏంటి? ఇలా వీళ్ళ కన్సర్న్ చూడండి మీరు. ఒకవైపు ఉద్యోగం చేస్తే ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఎప్పుడు నోటీస్ ఈమెయిల్ వస్తుందో ఉద్యోగం పోతూ తెలియదు, కాలేజీలో చదువుకుంటే ఒకప్పట్లాగా క్యాంపస్ హైరింగ్ లేదు, ఉద్యోగం వస్తుందా నమ్మకం లేదు, ఇన్వెస్ట్మెంట్ అంతా ఏఐలోకి వెళ్తోంది, దాంతో మ్యాన్ పవర్ క్రంచ్ నడుస్తోంది. పోనీయండి ఏదన్నా ఫారిన్కి వెళ్ళి ఎంఎస్ చేద్దామంటే అక్కడ ట్రంప్ తలకాయ తినేస్తున్నాడు. H1B వీసా వస్తుందో లేదో తెలియదు, వచ్చిన వారు ఆందోళనకరం. సో ఒక క్రైసిస్ అనేది ఎకానమీలో బిల్డ్ అవుతుంది. మరోవైపు మిడిల్ క్లాస్ పేరెంట్స్ యొక్క సేవింగ్స్ తగ్గిపోతున్నాయి, రియల్ ఇన్కమ్ పడిపోతున్నాయి, ధరలు పెరిగిపోతున్నాయి. అందువల్ల ఒక గందరగోళమైన ఎకానమీ ఉన్న సిచ్యువేషన్లో, యొక్క కెవోటిక్ ఎకనామిక్ కండిషన్లో ఈ యంగర్ పీపుల్ యొక్క అన్రెస్ట్ అనేది ముందుకు వస్తుంది. ఇది ఏ రూపం సంతరించుకుంటుంది? టూ ఎర్లీ టు ప్రిడిక్ట్, టూ ఎర్లీ టు స్పెక్యులేట్. ఇక రాజకీయ ప్రయత్నాలు అంటావా, అఫ్ కోర్స్ రాహుల్ గాంధీ చేస్తున్నాడు. మీరు నరేంద్ర మోడీ ఏమో ప్రభుత్వము ఏర్పాటు చేసిన పరీక్షపై చర్చా కార్యక్రమంలో పాల్గొని మీరు పరీక్షల్లో యాంగ్జైటీ ఉండకూడదు, స్ట్రెస్ ఉండకూడదు, టెన్షన్ ఉండకూడదు అని పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠాలు చెప్తున్నారు. అక్కడేమో పేపర్ లీక్ల వల్ల, ఎగ్జామినేషన్ క్రెడిబిలిటీ పోవడం వల్ల, ఎగ్జామినేషన్ సిస్టమ్ పైన నమ్మకం లేకపోవడం వల్ల యూత్లో యాంగ్జైటీ పెరుగుతుంటే మోడీ పరీక్షపై చర్చ ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా మీకు ఓ సార్థక్ సిద్ధాంత్, ఎవరి పిల్లవాడు, 17-year పిల్లవాడు సిబిఐ ఎగ్జామినేషన్ మార్కింగ్ సిస్టంలో ఉన్నటువంటి లోపాలను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ ముందుకు వచ్చి చెప్పాడు. జార్ఖండ్ స్టూడెంట్ అనుకుంటారు సార్థక్ సిద్ధాంత్. రాహుల్ గాంధీ వెళ్ళి ఆ సార్థక్ సిద్ధాంతం కలిశాడు. ఇంకో 17-year పిల్లవాడు సిబిఎస్ఈ పేపర్ల ఇంటెగ్రిటీని ప్రశ్నిస్తూ ఏకంగా ప్రూఫ్లతో సహా ఎవిడెన్స్తో సహా ముందుకు వచ్చాడు. ఆయన వేదాంత్ శ్రీవాస్తవ్, రైట్, అతన్ని కలిసారు రాహుల్ గాంధీ. సో ఒకవైపు ఏమో పరీక్షపై చర్చ అంటూ మోడీ యూత్ కు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్తుంటే, ఆ పరీక్షలలో ఉండే అవకతవకల మీద మాత్రం మోడీ చర్చ పెట్టాడు. పరీక్షల ఇంటెగ్రిటీ ప్రశ్నార్థకమైతే చర్యలు ఉండవు. ఆ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయినా తన విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను నైతిక బాధ్యత తీసుకోనైనా రాజీనామా చేయమంటే అడగరు. 2025లో ఇదే పరిస్థితి పరీక్షల్లో ఏర్పడినా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవు, మోడీ ప్రభుత్వం. పైగా మళ్ళీ పరీక్షపై చర్చ అంటే కూడా యాక్సెప్ట్ చేస్తారని. సో దీనికి భిన్నంగా ప్రతిపక్ష నేత పరీక్షపై చర్చ కాదు, పరీక్షా బాధితులతో చర్చ పెడుతున్నాడు. సో పరీక్షపై చర్చ మోడీ, పరీక్షా బాధితులతో చర్చ రాహుల్ గాంధీ. దీని ఫలితంగా మీకు పాపులారిటీ రేటింగ్ ట్రాకింగ్ చూడండి. 2024 ఫిబ్రవరిలో 12% రాహుల్ గాంధీని యంగర్ గ్రూప్ ఓకే అనుకూలిస్తే, ఇప్పుడు నేను చెప్పిన 21% ఆఫ్ ఇండియన్ ఓటర్స్ మీకు ఈ పర్సంటేజ్ ఉంటే, ఇప్పుడు ఓవరాల్ గా దేశంలో ఫిబ్రవరి 2024లో మీకు ఇండియా మొత్తంలో రాహుల్ గాంధీ యొక్క యాక్సెప్టబిలిటీ 12% ఉంది. ఇవాళ అది 27% పెరిగింది. బట్ స్టిల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి 55% ఉంది, డబుల్ ఉంది ఈవెన్ టుడే. అంటే నేషనల్ అప్రూవల్ రేటింగ్స్ అంటారు దీన్ని. సో మన నేషనల్ అప్రూవల్ రేటింగ్ రకరకాల సంస్థలు ఇస్తాయి, కానీ ఒక స్థూల అంచనా చెప్తున్నా, 12% నుంచి 27% అంటే సిగ్నిఫికెంట్ గా పెరిగింది. బట్ స్టిల్ గ్యాప్ ఇస్ స్టిల్ వెరీ సిగ్నిఫికెంట్ రాహుల్ గాంధీకి మోడీకి మధ్య. సో ఇది మోడీకి సవాల్ ఇస్తున్న మాట నిజం, అదే కంఫర్ట్ ఇస్తున్న మాట కూడా నిజం. అంటే మోడీ వైఫల్యాల నుంచి రాహుల్ గాంధీ పట్ల విశ్వాసం పెరుగుతోంది తప్ప
రాహుల్ గాంధీ వ్యక్తిగత సామర్థ్యము ఇతని చేతుల్లో దేశాన్ని పెడితే డెలివర్ చేయగలడన్న విశ్వాసాన్ని ఇంకా పొందలేకపోతున్నారు. అక్కడ మాత్రం తేలాస్తుంది. నేను నరేంద్ర మోడీ పైన విశ్వాసం సన్నగిల్లుతున్న కొద్దీ అది రాహుల్ గాంధీ తప్ప మరొకరు ఫీల్డ్లో లేరు. ఢిల్లీ ఎన్నికల తర్వాత కేజ్రీవాల్ పక్కకు జరిగాడు, బెంగాల్ ఎన్నికల తర్వాత మమతా బెనర్జీ పక్కకు జరిగారు కనుక మరే కంటెస్ట్ లేదు కనుక రాహుల్ గాంధీ అకౌంట్ లో పడుతున్న మాట నిజం. అంటే మోడీ వైఫల్యాల నుంచి, మోడీ పట్ల అసంతృప్తి నుంచి రాహుల్ గాంధీ పాపులారిటీ రేటింగ్ పెరుగుతుంది. ఇట్ ఈస్ మోర్ ఎ నెగటివిటీ డ్రివెన్ రాదర్ దెన్ ఎ ప్రో ఓట్. రాహుల్ గాంధీకి ఎక్కడ డ్రాబ్యాక్ అంటే ఇతని చేతుల్లో దేశం పెడితే ఈ రకంగా చేయగలడు, ఇతని దేశం చేతిలో పెడితే నీట్ పరీక్ష లోపాలు లేకుండా ఇలా చేయగలడు, ఈ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ లోపాలు లేకుండా ఇలా చేయగలడు అని ఒక పాజిటివ్ గవర్నెన్స్ ఎజెండా విషయంలో రాహుల్ గాంధీ ప్రయత్నం లేదు, ప్రభావం కూడా లేదు. కానీ మోడీ గవర్నెన్స్ ఎజెండా పైన తీవ్రమైన ప్రజాగ్రహం వ్యక్తమవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ సర్వే చెప్తాను మీకు. ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ పైన చూస్తే 70 to 80%, 66% ఆఫ్ ది యంగర్ ఓటర్ మీకు ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ నమ్మకం లేదన్నారు. 80% ఆఫ్ ది యంగర్ ఓటర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలన్నారు. ఎడ్యుకేషనల్ గవర్నెన్స్ మోడీ పాలన విషయంలో నమ్మకం లేదన్నారు. ఎకానమీ విషయంలో మోడీని ఎప్పుడూ ప్రజలు అనుకూలంగా ఓటేయాలి. మీరు కావాలంటే నేషనల్ ఎలక్షన్ స్టడీస్ సిఎస్డిఎస్ లోక్నీతి వాళ్ళ స్టడీస్ ఉంటాయి, గూగుల్లో కొట్టండి. పోస్ట్ పోల్ స్టడీస్ 2014 ఎలక్షన్, 19 ఎలక్షన్, 24 ఎలక్షన్, 3 ఎలక్షన్లు తీయండి. అలాగే ఇండియా టుడే ద మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలు తీయండి. సిఎస్డిఎస్ లోక్నీతి స్టడీస్ ఇన్ ద hindu.com అని కొట్టండి. ఆల్ నేషనల్ ఎలక్షన్ స్టడీస్ దేశంలో జరిగినాయి, రాష్ట్రాల్లో జరిగినాయి వివరంగా వస్తాయి. దానికి తోడు ఇది కూడా చదవండి. మీకు మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే ప్రతి 6 నెలలకు వస్తాయి. అన్నిట్లో కూడా కామన్ గా కనిపించేది ఎకానమీ విషయంలో మోడీకి రేటింగ్ లేదు, ఎప్పుడు లేదు, ఇప్పుడే కాదు. మోడీ రేటింగ్ ఎక్కడ? నేషనలిజం, జాతీయత, దేశ భద్రత, హిందుత్వ, ఈ అంశాలపైన గ్లోబల్ ప్రెస్టేజ్ ఆఫ్ ద కంట్రీ, వీటిపైన మీకు కొంత వాస్తవము ఉంది, కొంత ప్రాపగండా ఉంది. ఆ రెండింటి మిక్స్ తో ఇమేజ్. కానీ మీకు ఎకానమీ విషయంలో మోడీని ఎప్పుడూ ప్రజలు విశ్వసించలేదు, ఆశించలేదు మోడీ నుంచి. ఇప్పుడు ఎగ్జామినేషన్ ఎడ్యుకేషనల్ విషయంలో కూడా మోడీ పైన క్రెడిబిలిటీ పోతుంది. అది పొలిటికల్ రూపాన్ని సంతరించుకుంటుందా? నేను దాని లిమిటేషన్ చెప్పాను, దాని అవకాశం చెప్పాను. కానీ ఒక డైమెన్షన్ కూడా ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన 2 అతిపెద్ద ఛాలెంజెస్, ఒకటి ఫార్మర్స్ ప్రొటెస్ట్, 2 సిఏఏ ప్రొటెస్ట్. ఈ రెండింటిని మోడీ వాడిన ఆయుధాలు చూస్తే, ఒకటి ప్రాపగండా ఆయుధం. మీకు రైతు ఉద్యమంలో ఖలిస్తాన్ వాదులు ఉన్నారన్నారు, సిఏఏ వెనకాల ఇస్లామిక్ మత ఛాందస్య శక్తులు ఉన్నాయన్నారు, తన పార్టీ కార్యకర్తల్ని ఇంటింటికి పంపించి వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా సిఏఏకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. సిఏఏనైతే హిందూ కన్సాలిడేషన్ కు వాడుకున్నారు. దీన్ని సమర్థించిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అనుకూలంగా ట్వీట్ చేసిన మీడియా పైన కేసులు పెట్టారు. సిబిఐని, ఈడీని, ఐటీని ప్రయోగించారు. ఇవన్నీ చేశారు. మీకు గోధి మీడియాను ఉపయోగించుకొని, అనుకూల మీడియాను ఉపయోగించుకొని బలమైన పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేశారు. సోషల్ మీడియా ఆర్మీలను ఉపయోగించి, ట్రోల్స్ ను ఉపయోగించి పెద్ద ఎత్తున దాడి చేశారు. ఇవన్నీ మీకు రైతు ఉద్యమం అప్పుడు చేశారు, ముఖ్యంగా సిఏఏ ప్రొటెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ లీక్స్ పైన ఏం చేస్తారు? ఏమంటారు? వీళ్ళను దేశద్రోహులు అంటారా, లేదా దేశ భద్రతకు ప్రమాదం అంటారా, వీళ్ళని చైనా ఏజెంట్లు అంటారా? అయ్యా, మా నీట్ ఎగ్జామ్ లీక్ అయితే మీరే ఎగ్జామ్ రద్దు చేశారు. 2025లో కూడా లీక్ అయిందన్నారు. మేము ఏళ్ల తరబడి ప్రిపేర్ అయితే మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్న బిడ్డ ఏం చెప్తారు? దేశద్రోహి అంటారా? పాకిస్తాన్ ఏజెంట్ అంటారా? చైనా ఏజెంట్ అంటారా? ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ అంటారా? అర్బన్ నక్సలైట్ అంటారా? మీరు ఏమంటారు? ఇప్పుడు వీళ్ళను మిగతా వాళ్ళందరినీ ఈ మాటలు అన్నారు కదా. అర్బన్ నక్సలైట్ ను తీవ్రవాది, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని తీవ్రవాది అన్నారు, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అర్బన్ నక్సలైట్ అన్నారు, ప్రశ్నించిన ప్రతి ఒక్కరు ఒకవేళ అతను ముస్లిం అయితే ఇస్లామిక్ టెర్రరిస్ట్ అన్నారు. సో అతను లెఫ్ట్ అయితే చైనా ఏజెంట్ అన్నారు, మీకు అపోజిషన్ అయితే పాకిస్తాన్ ఏజెంట్ అన్నారు, దేశద్రోహి అన్నారు, హిందూ ద్రోహి అన్నారు.
ఇన్ని రకాలుగా అటాక్ చేసి ఇప్పటి వరకు మోడీ గట్టెక్కలేదు. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? సో మోడీజీ మా ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, మోడీజీ మా సిబిఎస్ఈ పరీక్ష పైన విశ్వాసం పోయింది, మోడీజీ మా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అన్యాయం జరుగుతుంది, మోడీజీ మా భవిష్యత్ ఏంటి, మాకు పరీక్ష రాస్తే సీట్ రాదు, సీట్లు బోగస్ వ్యక్తులకు వెళ్తుంది, కష్టపడి చదివితే ఉద్యోగం రాదు, ఉద్యోగం చేస్తుంటే ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు, మా పరిస్థితి ఏంది అని అడుగుతున్న ఆ బిడ్డలను దేశద్రోహులు అంటారా, అర్బన్ నక్సలైట్లు అంటారా, చైనా ఏజెంట్ అంటారా, పాకిస్తాన్ ఏజెంట్ అంటారా, హిందూ ద్రోహులు అంటారా? ఇప్పుడు చెప్పండి, వీటికి ఆన్సర్ ఉండాలి కదా. ఇది మోడీకి వస్తున్నటువంటి ఒక పొలిటికల్ ఛాలెంజ్. ఇది ఎలక్టోరల్ ఛాలెంజ్ గా మారుతుంది అని నేను కంక్లూజన్ చేయడం లేదు, కానీ ఖచ్చితంగా ఇట్స్ ఎ వెరీ సీరియస్ పొలిటికల్ ఛాలెంజ్ ఇన్ ద 12-year హిస్టరీ ఆఫ్ నరేంద్ర మోడీ.